మీకు నైట్ పడుకుని లేచాక చాలా నీరసంగా ఉండడం, లేదంటే ఎక్కువ ఆయాసంగా ఉండడం రోజంతా, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా? అయితే మీకు B12 లేదా ఫోలేట్ డెఫిషియన్సీ ఎనీమియా ఉండే ఛాన్స్ ఉంది. నేను మీ డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ, యూకేలో కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని. వెల్కమ్ టు గ్యాస్ట్రో షార్ట్స్. B12 అండ్ ఫోలేట్ అనేది మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్. మీకు నార్మల్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవడానికి ఈ రెండు విటమిన్స్ అనేవి అబ్సల్యూట్లీ క్రూషియల్. ఈ B12 అండ్ ఫోలేట్ అనేది మనకి రకరకాల ఫుడ్స్ లో ఉంటాయి. B12 అనేది ముఖ్యంగా రెడ్ మీట్స్ లో ఎక్కువ మోతాదులో మీకు దొరుకుతుంది. వీటి డెఫిషియన్సీ ఉండడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, మీ బాడీలో బ్లడ్ సెల్స్ సరిగా ఫామ్ అవట్లా. సో అందువల్ల మీ హార్ట్ కి అందే రక్తంలో ఉన్న బ్లడ్ సెల్స్ క్వాలిటీ బాగోట్లేదు. మీకు ఆయాసం, నీరసం, గుండెదడ ఇట్లాంటివన్నీ రావచ్చు. అదే కాకుండా B12 అండ్ ఫోలేట్ అనేది మీ నర్వ్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫిషియన్సీ వల్ల మీకు టింగ్లింగ్ అంటే నరాల మంటలు మీ చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ, లేదంటే మెమరీ ఇష్యూస్ లాంటివి రావడం కూడా చాలా కామన్గా చూస్తాం. ఇంకా మీరు మెట్ఫార్మిన్ లేదంటే ఒమిప్రజోల్, ప్యాంటోప్రజోల్ లాంటి మందులు లాంగ్ టర్మ్గా వేసుకుంటూ ఉన్నా కూడా ఈ B12 అండ్ ఫోలేట్ అనేది తక్కువ మోతాదులో మీ బాడీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు క్రానిక్గా లూజ్ టూల్స్ అవుతూ ఉన్నా మీ బాడీలో ఈ B12 ఫోలేట్ అనేది అబ్జార్బ్ అవడం తగ్గిపోవచ్చు. సో మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే లేట్ చేయకుండా డాక్టర్ చూపించుకోండి, టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే ఈ B12 ఫోలేట్ డెఫిషియన్సీ అనేది మనం ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత మంచిది. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. హెల్త్ జాగ్రత్త. ఉంటాం.